కేదార్నాథ్ ఆలయంతో పాటు దానికి దగ్గరలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటో చెప్తాను. దానివల్ల చాలా మందికి ఈ విషయం తెలియక చూడకుండానే వెళ్ళిపోతున్నారు. కేదార్నాథ్ చార్ధామ్ యాత్ర వెళ్లే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. అవేంటో చెప్తాను. ముందుగా ఈ రీల్ లైక్ చేసి సేవ్ చేసుకుని పెట్టుకోండి. అందులో మొదటిది కేదార్నాథ్ ఆలయానికి 800 మీటర్ల దూరంలో ఉన్న భైరవనాథ్ ఆలయం. అసలు కేదార్నాథ్ దర్శనానికి వెళ్లే ముందే ఈ భైరవనాథుని దర్శించుకునే వెళ్లాలని చెప్తారు. ఎందుకంటే కేదార్నాథ్ మొత్తానికి కూడా ఇతనే క్షేత్రపాలకుడు కాబట్టి కేదార్నాథ్ ఆలయం మూసివేసిన 6 నెలలు కూడా ఈ క్షేత్రాన్ని భైరవనాథుడే రక్షిస్తూ ఉంటాడని చెప్తారు. ఇక్కడ నుంచి కేదార్నాథ్ ఆలయంతో పాటు అక్కడి నుంచి వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ 800 మీటర్లు నడిచి వెళ్ళటం అస్సలు మర్చిపోవద్దు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. కేదార్నాథ్ ఆలయానికి వెనుకే ఉన్న భీమశిల. 2013లో వచ్చిన కేదార్నాథ్ వరదల్లో ఆలయానికి ఎటువంటి హాని కలగకుండా ఎక్కడి నుంచి ఒక పెద్ద బండరాయి వచ్చి ఆలయాన్ని కాపాడింది అదే భీమశిల. దాని తర్వాత భీమశిలకి వెనుక వైపున ఉన్న శంకరాచార్యుల వారి విగ్రహం. ఆది శంకరాచార్యుల వారు ఇక్కడి నుంచి మోక్ష మార్గం పొందారని చెప్తారు. ఎవరైతే కేదార్నాథ్ యాత్రకు వస్తున్నారో ఈ రీల్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేసి జై శ్రీ కేదార్ అని కామెంట్ చేయండి.